నమస్తే. మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పేరుతో సంవత్సరం పూర్తి చేసుకుంది. అయితే ఈ సంవత్సర కాలం పాలనను తెలంగాణ ప్రజలు ఎన్ని ఓట్లేశారు, ఏమనుకుంటున్నారు, ప్రజాపాలన ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజల వాయిస్ ఏంటి అనేటువంటి దానిపైన ఓటా ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక సర్వే నిర్వహించారు. దీంట్లో కొంత ఆశ్చర్యకరమైన రిజల్ట్ వచ్చింది అని చెప్పుకోవచ్చు. ప్రభుత్వానికి కనీసం పాస్ మార్కులు కూడా రాని పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీళ్ళు ఎన్ని శాంపిల్స్ని తీసుకున్నారు, ఎట్లా సర్వే చేశారు, ఎన్ని రోజుల పాటు సర్వే చేశారు, ఏ అంశాల మీద సర్వే చేసిరు, అన్ని అంశాల మీద మాట్లాడేందుకు మనతోని ఓటా వాయిస్ ఆఫ్ తెలంగాణ ఆంధ్ర పేరుతోని వీళ్ళు చాలా రోజుల నుంచి సర్వేలు చేస్తున్నారు. దగ్గర 10 ఏళ్ల నుంచి ఈ సర్వేలన్నీ చేస్తున్నారు. జనరల్ ఎలక్షన్స్లో కావచ్చు, తెలంగాణలో వచ్చిన చాలా బై ఎలక్షన్స్కి కూడా ఓటాస్ వాళ్ళు చేసినటువంటి సర్వే చాలా యాప్ట్గా రిజల్ట్స్ అనేటువంటివి వచ్చినాయి. ఈ సందర్భంగా ఇప్పుడు వీళ్ళు చేసిన సర్వేని ఎన్ని శాంపిల్స్ని చేసి రిజల్ట్ని ఇచ్చిర్రు అనేటువంటి అనేక అంశాల మీద మాట్లాడేందుకు మనతో పాటు ఓటా CEO కంబలపల్లి కృష్ణ గారు ఉన్నారు. కృష్ణ గారు నమస్తే అండి. మీరు సర్వే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేసిరు సార్? ఇది నవంబర్ 25 నుంచి డిసెంబర్ 4 వరకు 10 రోజుల పాటు మనము మొత్తం ఉమ్మడి 10 జిల్లాలని కేంద్రంగా చేసుకొని ప్రతి జిల్లాలో ఒక 4 నియోజకవర్గాల్ని శాంపిల్గా తీసుకుంటాం మనం. సో జనరల్గా ఏంటంటే ఆ 4 నియోజకవర్గాల యొక్క క్యారెక్టర్ని కూడా దృష్టిలో పెట్టినాం. కొన్ని ఎస్సీ నియోజకవర్గాలు, కొన్ని ఎస్టీ నియోజకవర్గాలు, హైదరాబాద్ రంగారెడ్డిలో అయితే మూసి, ఎట్లాగైతే హైడ్రా ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అయిందో ఆ నియోజకవర్గాలు, ఇట్లా ప్రతి నియోజకవర్గానికి ఒక క్యారెక్టర్, సపరేట్ క్యారెక్టర్ ఉన్న నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకొని మనం ఓవరాల్గా ఒక 1677 మంది శాంపుల్స్ సేకరించడం. అంటే నెంబర్గా చూసుకున్నప్పుడు జనరల్గా సర్వేలలో ఏం చేస్తారంటే 1,00,000 శాంపిల్ తీస్తే గొప్ప రిజల్ట్ వస్తుందని. యాక్చువల్గా ప్రాక్టికల్గా మాకున్న అనుభవం ఈ 11 ఏళ్ళ నుంచి ఏంటంటే ఒక నియోజకవర్గంలో ఎగ్జాక్ట్ రిజల్ట్ చెప్పడానికి 600 శాంపిల్ సరిపోతుంది. అంటే మనం చేసే ఎన్యూమరేటర్ల యొక్క స్టామినా కరెక్ట్ ఉండాలి, సెలెక్ట్ చేసుకునే శాంపిల్ కరెక్ట్ చేసుకుంటాం. అందులో కులం పరంగా తీసుకోవాలి, వయసు పరంగా తీసుకోవాలి, వృత్తిపరంగా తీసుకోవాలి. సో నెంబర్ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ ద శాంపుల్ తీసుకోవడంలో కనుక మనం సక్సెస్ అయితే రిజల్ట్స్ కూడా యాక్యురేట్గా వస్తాయి. ఇప్పటివరకు మాది 95% యాక్యురసీ ఎప్పుడూ తగ్గలేదు. 90 మేము తగ్గలేదు, 90 to 95 మధ్యలో మా రిజల్ట్స్ వస్తున్నాయి. సో అందుకనే ఈ శాంపుల్ సంఖ్య కంటే కూడా చేసిన విధానము, నెంబర్ ఆఫ్ పర్సన్స్తో ఎంతమందితో ఇంటరాక్ట్ అయ్యామని. ఎందుకంటే చాలా మందితో మాట్లాడతాం కానీ శాంపిల్ ఒకటే రికార్డ్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు మీరున్నారు, మీరు మీ ఊర్లో ఇన్ఫ్లుయెన్సర్ అనుకోండి, నేను ఊరంతా తిరగాల్సిన పని లేదు. మీతో మాట్లాడితే మీ గ్రామం ఈసారి సర్పంచ్ ఎన్నికలు ఎడిపోతుందో నాకు అర్థమైపోతుంది, ఏ పార్టీకి వెళ్ళిపోతుంది. సో మిమ్మల్ని ఒక్క శాంపిల్ కింద కలెక్ట్ చేస్తే నేను 700 మంది ఓటర్లతో మాట్లాడినంత సమానం. సో జనరల్గా శాంపిలింగ్ విధానం కూడా ఇలాగే ఉంటుంది. మీరు ఎన్ని నేషనల్ ఛానల్, నేషనల్ సర్వే ఏజెన్సీ చూడండి, దేశం అంతా 1,00,000 శాంపిల్ చేస్తారు. అంటే మన ఊరికి శాంపిల్ వస్తుందా, దేశం మొత్తం 1,00,000 అంటే అందుకనే ఇది సర్వే మెథడాలజీలోనే ఇది ఒక చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడాలజీస్ ఉన్నాయి. సింపుల్ ర్యాండమ్ ఎందుకు చేస్తామంటే జనరల్ పబ్లిక్ డొమైన్లో ఉన్న అంశాలను మాట్లాడతాం కనుక. అదే నియోజకవర్గంలో అనుకోండి, స్ట్రాటిఫైడ్ సిస్టమ్ ర్యాండమ్ అని, స్ట్రాటిఫైడ్ శాంపుల్ అని, రకరకాల శాంపిల్ మెథడాలజీ ఉంటాయి, స్నోబాల్ మెథడాలజీ అని. అది నియోజకవర్గం చేసినప్పుడు మీరు గెలుస్తారో చెప్పాలనుకుంటే నేను వేరే మెథడాలజీకి వెళ్తాను. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఒపీనియన్ ఎలా ఉందన్నప్పుడు నాకు సింపుల్ ర్యాండమ్లోనే ఎక్కువ రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. సో అలా చేసిన సర్వే ఇది. అంటే అర్థమవుతుందండి, మీరు చేసిన సర్వే విధానంలో ఏజ్ వైజ్గా కూడా చేసినట్టున్నారు కదా. అంటే 18 years నుంచి 65 అబోవ్ చేసిరు. వృత్తిపరంగా కూడా నిరుద్యోగుల్ని, రైతుల్ని, కూలీల్ని, ప్రభుత్వ ఉద్యోగుల్ని, పెన్షన్దారుల్ని, చిరు వ్యాపారుల్ని అందరినీ చేసినట్టున్నారు. అందరూ అంటే శాంపిల్ ర్యాండమ్ తీసుకోవడంతో పాటు ఎవరెవరిని తీసుకున్నారు అనేది అదే మనం మాట్లాడేటప్పుడు టీ స్టాల్తో మాట్లాడుతున్నామా, లేదంటే పొలం పని పోయేస్తున్న ఒక లేడీని అక్కడనే రోడ్డు మీద మాట్లాడుతున్నామా, లేదంటే అప్పుడే గవర్నమెంట్ డ్యూటీ చేసి బస్సు దిగుతున్న కండక్టర్తో మాట్లాడుతున్నాం. అట్లా మనం ఆ సెలెక్షన్ చేసుకుంటేనే మీకు నెంబర్ ఆఫ్ వెరైటీ ఒపీనియన్ వస్తుంది. అందరు వైట్ అండ్ వైట్ వేసుకున్న వాళ్ళని చెట్టు కింద కూర్చొని మాట్లాడామనుకోండి, అందరు కాంగ్రెస్ కన్నా చెప్తారు, బీఆర్ఎస్ కన్నా చెప్తారు. సో అందుకనే మనం సెలెక్షన్ ఆఫ్ శాంపిల్లోనే మనం కొంచెం అది చూపించాలి. ఆ విచక్షణ చూపించినప్పుడు మనకు ఏ అంశాల మీద చేసిరండి మీరు సర్వే? మనం ఒక 15 అంశాలు తీసుకున్నాము. 15 అంశాలు తీసుకున్నాం. అందులో ప్రభుత్వం యొక్క పరిపాలన, రాజకీయంగా ఎలాంటి ఒత్తిడి ఎదుర్కొంటున్నారు, సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు అవుతున్నాయి, గతానికి ఇప్పటికీ ఏమన్నా పోలిక ఉందా, ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎంతవరకు వచ్చాయి, అసలు బడ్జెట్ కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయి, నిరుద్యోగులు ఏమనుకుంటున్నారు, పెన్షన్దారులు ఏమనుకుంటున్నారు, ఇట్లా మనం ఒక 15 అంశాలని తీసుకున్నప్పుడు ఓవరాల్గా మనకు రిజల్ట్ ఇట్లా అరైవ్ అయింది. ఒక్కొక్క క్వశ్చన్కి ఇలా అరైవ్ అయింది మనకి. ఇది ఒకటి ఫస్ట్ పాయింట్ మనం చూసుకుంటే, ఏడాది కాంగ్రెస్ ప్రజాపాలన ఎట్లా ఉంది అని అడిగిర్రు. దీంట్లో బాగుంది అని 31%, బాగా లేదు అని 35%, పర్వాలేదు అని 22%, చెత్తగా ఉందని 12% చెప్పారు. ఏం చెప్తారు మీరు దీని మీద? ఒకటి క్లియర్ కట్గా ఏమైందంటే రేవంత్ ప్రభుత్వం అనొచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం అనొచ్చు, వాళ్ళకి పూర్తి స్థాయిలో అంటే
ఇంకా ఈ ప్రభుత్వం అనవసరం అనే పరిస్థితికి రాలేదు. అలాగనే ఒక గొప్ప ప్రభుత్వం వచ్చిందని ఆనందపడి ఉప్పొంగిపోయే పరిస్థితిలో కూడా ఈ 1 year పరిపాలన జరగలేదు. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి, కాంగ్రెస్ జాతీయ పార్టీ కావటం, మిగతా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితి కూడా తెలంగాణ మీద పడటం, మిగతా రాష్ట్రాలకు కూడా ఈ రాష్ట్ర నాయకులు టైం ఇవ్వాల్సిన పరిస్థితి రావటం. రెండోది, ఈ అసెంబ్లీ ఎన్నికలు అయిపోగానే 6 నెలలలోపే పార్లమెంట్ ఎన్నికలు రావటం, ఆ తర్వాత మహారాష్ట్ర ఎన్నికలకు, ఇంకో 5 రాష్ట్రాల ఎన్నికలకు కూడా ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి పోవటం, దీనివల్ల కూడా వీళ్ళకి ప్రభుత్వ పరిపాలన మీద సమయం పెట్టడానికి సరిపోలేదు. రెండోది, వచ్చిన 1-2 నెలల్లో మొత్తం క్యాబినెట్ కూర్పులు, రాజకీయంగా అస్థిరత, నేను సీఎం సెలక్షన్కే 5 రోజులు పట్టింది ఒప్పించడానికి. సో ఆ తర్వాత ప్రతిరోజు ఇక్కడ మన తెలంగాణలోకి వచ్చిన పరిస్థితి ఏంటంటే, జనరల్గా ఎక్కడైనా ఒకరిద్దరు సీఎం అభ్యర్థి, ఇక్కడ ఒక 5 సీఎం అభ్యర్థులు ఉంటారు మనకి కాంగ్రెస్. ప్రమాణ స్వీకారం కూడా December 9కి చేస్తామని అంటే అది కొంచెం సోనియా గాంధీ బర్త్డేకి లింక్ ఉండి అలా మార్చారు. అయినా కానీ ఒకటి ఏంటంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డికి పరిపాలనతో పాటు పార్టీ బాధ్యతలు కూడా మొన్నటి వరకు చూశాడు. మహేష్ కుమార్ గౌడ్ వచ్చేంత వరకు పార్టీ బాధ్యతలు కూడా ఆయనే కదా. సో అటు ఇటు సమన్వయం చేసుకోవటం, సీనియర్ల నుంచి తన సీట్ని కాపాడుకోవటం, అటు కేంద్రానికి పార్టీ మద్దతు ఇవ్వటం, మిగతా రాష్ట్రాలతో సమీకరించుకోవడం, ఇట్లా రకరకాల దాంతో. ఇంకోటి, రేవంత్ రెడ్డి చాలా షార్ట్ పీరియడ్లో సీఎం అయిన వ్యక్తి. మొత్తం భారతదేశ రాజకీయాల్లోనే మీకు 4 ఏళ్లలోనే ఒక పార్టీలో జాయిన్ అయ్యి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యి సీఎం అయిన, ఎలాంటి ఒక ప్రభుత్వ ఫైల్ ఎలా పోతుందో కూడా చూడకుండా, అనుభవం లేకుండా డైరెక్ట్ ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఆయన. సో కొన్ని పరిపాలనకు సంబంధించిన విషయాల్లో కొంచెం అధికారుల సహకారం దొరకలేదు, కొంతసేపు క్యాబినెట్ సహచరుల నుంచి సహకారం దొరకలేదు. మిగతా వాళ్ళు అంతకుముందు మంత్రులుగా పనిచేసి ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, ఇట్లాంటి వాళ్ళందరూ మంత్రులుగా పనిచేసి ఉన్నారు. వాళ్ళకు ఉన్న అనుభవంలో కూడా లేదు కదా, ముఖ్యమంత్రికి లేదు. సో అంటే ఒకటి ఏంటంటే, మనం ఎక్కడ గుణాత్మకమైన మార్పు చూస్తాం, ఫలానా వాళ్ళు బాగలేరని ఫలానా తెచ్చిపెట్టుకున్నాం కదా, మరి వీళ్ళు ఏం చేశారన్నప్పుడు ఖచ్చితంగా ఒక డిబేట్ వస్తుంది. సో అందుకే 1 year బెంచ్ మార్క్ సర్వే కూడా ఎందుకంటే, అసలు ప్రభుత్వం ఏ గైడెన్స్లో ఉంది, ఏ డైరెక్షన్ ఉంది, ప్రభుత్వానికి ఒక విజన్ ఉందా. అంటే ఇప్పుడు ఈ 1 yearలో వేసిన బాటలు మిగతా 5 ఏళ్ళకి రాజకీయంగా ఉపయోగపడాలి, ప్రజలకు ఉపయోగపడాలి. సో ఆ రకమైన విజన్ ఉందా లేదా ప్రభుత్వానికి అని చూసినప్పుడు ప్రజలు కొంచెం పాస్ మార్కుల కంటే తక్కువనే ఇచ్చినట్టు కనబడుతుంది. ప్రజావాణి మీద కూడా ఇది చాలా ఇంపార్టెంట్గానే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజావాణి దరఖాస్తులు తీసుకుంటున్నారు, కానీ అమలు అవుతున్నాయా అంటే కొన్ని మాత్రమే అమలు అవుతున్నాయి అనేది చాలామంది చెప్పినట్టున్నారు మీ సర్వేలో. దాంతోపాటు 6 గ్యారెంటీలు, ఇది చాలా ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన అంశం మనం. ఎందుకంటే కాంగ్రెస్ 6 గ్యారెంటీల హామీతోనే కదా, అమలుతోనే కదా అధికారంలోకి వచ్చిన వాళ్ళు. దీంట్లో అవుతున్నాయని కేవలం 14% మంది చెప్పారు, అయితే లేవు అని, కొన్ని మాత్రమే అవుతున్నాయని. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్గానే కనిపిస్తుంది కదండి. మీరు ఇందాక అన్నట్టు అంటే 6 గ్యారెంటీల్లో 13 అంశాలు ఉన్నాయి ఇంటర్నల్గా. దాంట్లో 5 అంశాలు అమలు చేస్తున్నారు, 8 అంశాలను ఇంకా ముట్టుకోలేదు. సో దానికి కేవలం బడ్జెట్ మాత్రమే కారణం. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నాం అనేది ఇక్కడ కూడా ప్రతిఫలిస్తుంది. ఏ గ్యారెంటీకి మీరు అమలు చేయాలన్నా అన్ని డబ్బులతో కూడినవే, బడ్జెట్తో కూడినవే. 2500 మహిళలకు ఇవ్వాలి, డబ్బులే. మీకు రైతు భరోసా చేయాలి, డబ్బులే. ఇప్పుడు కేవలం రుణమాఫీ చేశారు, అది 21,000 కోట్లతో చేశారు. ఇప్పుడు ఏమంటున్నారు, రైతు బంధు ఇవ్వకుండా రుణమాఫీ చేశారని కామెంట్ చేస్తున్నారు ప్రతిపక్షాలు, అంతే కదా. కాకపోతే జనం ఏమనుకుంటున్నారు, రైతులకి 500 రూపాయల బోనస్ వచ్చిన వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు, అట్లాగే 2 లక్షల లోపు రుణమాఫీ జరిగిన వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు, 2 లక్షల పైన ఉన్న వాళ్ళందరూ అన్హ్యాపీగా ఉన్నారు. చెప్పారు గవర్నమెంట్ 2.5 ఉంటే ఆ 50 కట్టుకుంటే పోయి 2 మేము కడతామంటే కూడా చాలామంది కట్టలేదు. ఇంకో గవర్నమెంట్ వచ్చి 3 కూడా మాఫీ చేయొచ్చని ఎదురు చూస్తున్నారు. సో అట్లా డిఫరెంట్ ఉన్నది. అందుకనే 6 గ్యారెంటీల విషయంలో అమలు చేయాలంటే ఇప్పుడున్న బడ్జెట్, ఈసారి రుణమాఫీ ఉండదు కనుక వచ్చే ఫైనాన్షియల్ ఇయర్కి రైతు బంధుని, రైతు భరోసా పేరు మీద తీసుకొచ్చే ద్వారా రైతుల్లో ఉన్న ఎంతో కొంత అసంతృప్తిని ఈసారి తగ్గించడానికి అవకాశం ఉండొచ్చు. అది అంటే ఎవరి పాలన బాగుంది అంటే రేవంత్ రెడ్డిది 35%, కేసీఆర్ది 44%, ఇద్దరు వేస్ట్ 19%, కొత్త సీఎం రావాలనేది 2% ఉంది. మొత్తానికి రేవంత్ రెడ్డి గారి పాలన బాగుంది అని చెప్తున్న వాళ్ళు 35% మెంబర్లు, కేసీఆర్ గారి పాలన బాగుంది అని చెప్తున్న వాళ్ళు 44%. ఇందాక మీరు మాట్లాడినప్పుడు అంటే అది బాగాలేదనే కదా మిమ్మల్ని తెచ్చుకున్నది, ఇప్పుడు మీరేం చేస్తారు అనే ప్రశ్న ఉత్పన్నమైతే అంటే ప్రతిసారి జనం ఒక కంపారిజన్ ఏం చూసుకుంటారంటే, మీరు లాస్ట్ టైం దళిత బంధు ఇచ్చారు, కళ్యాణ లక్ష్మి ఇచ్చారు, గొర్రెలు ఇచ్చారు, బీసీ బంధు ఇచ్చారు, ఇట్లా కొన్ని పథకాలను అలవాటు చేశారు. అవన్నీ ఇప్పుడు సడన్గా ఆగిపోయినాయి కదా. సడన్గా వాటికి సంబంధించినది ప్రభుత్వం కంటిన్యూ చేయట్లేదు. సో రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ చేసిన పథకాలని కొన్ని కంటిన్యూ చేసినా ఈ వ్యతిరేకత అనేది రాకపోయేది.
కానీ ఏం చేయకుండా వాళ్ళు చెప్పిన 6 గ్యారెంటీలని అమలు చేసుకుంటూ వస్తున్నారు. పాత దాంట్లో రైతు బంధుని ఒక్కదాన్ని రైతు భరోసా మీద సంక్రాంతి నుంచి ఇస్తా అంటున్నారు, ఇంకా స్టార్ట్ చేయలేదు. సో దానివల్ల ఏమైందంటే నిన్నటిదాకా 2వ ఫ్లోర్ దాకా లిఫ్ట్లో వచ్చినోడు ఇలా మెట్ల మించి రమ్మంటే కొంచెం కష్టమవుతుంది కదా. సో అదే ఫీల్ అవుతున్నారు. సో మాకు కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే, ఏవిందో మనం కామెంట్స్లలో కూడా చూడచ్చు, కేసీఆర్ అప్పు చేసిండు పోయి కానీ మాకే పెట్టిండు, లేదంటే ఆయన కూడా తిన్నాడు పావులో మాకు పావులో పెట్టిండు అని జనం మాట్లాడుకుంటున్నారు. సో రేవంత్ రెడ్డి తింటలేడు పెడతలేడా అనేది ఒక క్వశ్చన్. సో రేవంత్ రెడ్డి తిన్నాడా లేదనేది కూడా ఇప్పుడు తెలియదు, ఎందుకంటే ఇప్పుడిప్పుడే వచ్చారు, వాళ్ళకి ఇంకా స్కాములు చేసేంత టైం దొరికిందో లేదో తెలియదు, స్కాములు చేస్తారో లేదో కూడా మనం కామెంట్ చేయలేము. కానీ ప్రభుత్వం యొక్క నిధులు బడ్జెట్ ఎటుపోతున్నాయి, ఇప్పటివరకు చేస్తున్న అప్పులు ఇవన్నీ ఎటువైపు ఖర్చు పెడుతున్నారు అనేది మనకు నెక్స్ట్ ఆడిట్లు వచ్చినప్పుడు కానీ బడ్జెట్ సమావేశాల్లో కానీ ఈ 1 ఇయర్లో ఏం జరిగింది అనేది ఒక కొంచెం క్లారిటీ రావడానికి అవకాశం ఉంటుంది. కులగణన కుటుంబ సర్వే అవసరమా అంటే అవసరమని 50% అన్నారు. హైడ్రా మీ ప్రాంతానికి రావాలా అంటే వద్దు అనేదే చాలా ఎక్కువ మంది అభిప్రాయంగా కనిపిస్తున్నట్టుంది. దీనిపైన కూడా మీరు అంటే జిల్లాలలో కూడా హైడ్రాకి సంబంధించిన దాని మీద చేసి ఎందుకు చేయాల్సి వచ్చిందంటే జిల్లాలలో కూడా ఆల్రెడీ హైదరాబాద్లో హైడ్రా పేరు మీద జరిగింది ఏంటి, అన్ని పేదల రేకుల షెడ్లు పేదల ఇండ్లు కూల్చారు. పెద్దోళ్ళ ఎవరి కూలలేదు, రంగనాథ్ది కూలలేదు, రేవంత్ రెడ్డి సోదరుది కూలలేదు. కింద ఉన్న జనం ఈ వాట్సాప్లలో అన్ని ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి పోయిన విజువల్స్ చూసి హైడ్రా అనేది వస్తే మన దగ్గర మన పేదోళ్ళనే కొట్టేస్తారనే భయం ఒకటి బాగా కనిపిస్తుంది ప్రజల్లో. సో అందుకనే హైడ్రా అనేది వర్తింపజేస్తే మీకు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న చెరువులకు FTL బఫర్ జోన్ పరిధిలో చూస్తే చాలా కట్టడాలు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నాయి, చాలా మున్సిపాలిటీలో కూడా ఉంటాయి చెరువుల మీద. సో ఇవన్నీ పోతాయి. హైడ్రాన్ కనుక మీరు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తే రేపు ఖచ్చితంగా ఇవాళ అమీన్పూర్లో ఎక్కడెక్కడ ఎలాగో కూల్చారో రేపు జిల్లాలలో కూడా అదే పరిస్థితి వస్తుంది ఆటోమేటిక్గా. సో అందుకనే హైడ్రా రావద్దని కోరుకోవడంలో అలాంటి వాళ్ళందరూ ఉంటారు. సో మా దగ్గరికి రావద్దని అనుకుంటారు వాళ్ళు. అట్లా 12వ పాయింట్కి కనిపిస్తుంది మీరు కేసీఆర్ కేటీఆర్లను అరెస్ట్ చేస్తారనుకుంటున్నారా అంటే చేస్తారు అని 7%, చెయ్యరు అని 54%. గత ప్రభుత్వ అధికారులు ఇంకా కీలక పోస్టుల్లో కొనసాగడంపై మీ అభిప్రాయం మంచిదే అనవసరం, ఇట్లా రకరకాల. కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి సోదరుల జోక్యం ఉంది అని 45%, లేదు అని 33%. దీన్ని కూడా మీరు ఇప్పుడు హైదరాబాద్ రంగారెడ్డిలో కాకుండా జిల్లాలలో కూడా అడిగినారు కదండి. దీని గురించి అంటే మీకు మనకి ఎక్కడికి పోయినా గ్రామాలలో ఒపీనియన్ మేకర్స్ కొందరు ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళు రెగ్యులర్గా మీడియాలో వార్తలు చదివే వాళ్ళు, పేపర్ ఫాలో అయ్యే వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఒక్క దగ్గర నుంచే బాగా పెరిగింది. ఎప్పుడైతే అందరు ఇల్లు కూల్చి రేవంత్ రెడ్డి బ్రదర్ దగ్గర నోటీస్ ఇచ్చి వదిలేరో ఆ రోజు నుంచే స్టార్ట్ అయింది. అప్పటిదాకా రేవంత్ రెడ్డి సోదరు జోక్యం ఉందట అనుకునే వాళ్ళు ఇప్పుడు ఉందని మాట్లాడుకుంటున్నారు. ఉంది అనే క్లారిటీ ఆ రోజు నోటీస్ వచ్చి హైడ్రా నోటీస్ వచ్చిన కానీ మిగతా వాళ్ళు ఏమో టకటక రాత్రిపూట పోయి కూల్చేశారు, శనివారం సాయంత్రం కూల్చారు, ఆదివారం కూల్చారు, కోర్టుకు పోయే టైం లేకుండా కూల్చారనే ఒక ఆరోపణ అయితే ఉంది కదా. సో అందుకనే ఎప్పుడైతే రేవంత్ రెడ్డి సోదరు దగ్గర పోగా నోటీస్ ఇచ్చి టైం ఇచ్చారో ఇది పేదలకు వేరు పెద్దలకు వేరు అనే ఒక డిఫరెన్షియేషన్ ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది. అప్పటి నుంచే జనం మాట్లాడుకుంటున్నారు. మీ సర్వేలో స్పష్టంగా కనిపించింది అదైతే. ఇది అంటే లాస్ట్ పాయింట్ అనుకుంటా కదండి ఇది మీరు చేసిన సర్వేలో. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ ఓటు ఎవరికి? 35% కాంగ్రెస్కి ఇచ్చిర్రు, బీఆర్ఎస్కు 39% ఇచ్చిర్రు, ఎన్డీఏ కూటమికి 19% ఇచ్చిర్రు, ఇతరులకు 7% ఇచ్చిర్రు. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్న ఇష్యూ అండి మనకి. ఎందుకంటే ఎప్పుడైనా సరే అధికారంలో ఉన్న పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత ఎడ్జ్ ఉంటుంది అని మనం ఇప్పటిదాకా అనుకుంటూ వచ్చినాము. యూజువల్గా కూడా కనిపిస్తుంది అది, కానీ మీ సర్వేలో అది కొంత కనిపిస్తున్నట్లుగా కనిపిస్తలేదు. ఒక్కసారి దీని గురించి ఎందుకంటే ఇది ఎందుకు ఎరైవ్ అయిందంటే గ్రామాల్లో బీఆర్ఎస్ శ్రేణులు డిస్టర్బ్ కాలేదు కాంగ్రెస్ వచ్చిన తర్వాత. ఎమ్మెల్యేలు కొన్ని చోట్ల డిస్టర్బ్ అయ్యారు, కానీ సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ క్యాడర్ అంత ఈజీగా బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టుకోవడానికి సిద్ధంగా లేరు. దానివల్ల మీకు గ్రామాలలో ఇప్పటికి కూడా మళ్ళీ వీళ్ళలో కూడా ఒక 10-15% మంది బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ సర్పంచులు కూడా మారే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే అల్టిమేట్గా అధికారం ఎటువంటి అటుంటేనే సర్పంచులు అనేవాళ్ళు సర్వైవ్ కాగలుగుతారు. అక్కడ లోకల్గా ఎమ్మెల్యే కాంగ్రెస్లో ఉండి బీఆర్ఎస్ సర్పంచ్ ఉంటే మళ్ళీ నిధుల కోత ఇదే గొడవ ఉంటుంది మళ్ళీ. అందుకని ఎక్కువ మంది మెజారిటీ బీఆర్ఎస్ అయితే గెలిచేటప్పుడు బీఆర్ఎస్ బలం మీదనే గెలవాల్సి వస్తుంది. ఎందుకంటే గ్రామాల్లో బీఆర్ఎస్కి ఇంకా పట్టుంది కనుక ఆ పట్టును బేస్ చేసుకొని బీఆర్ఎస్ నుంచే సర్పంచులు గెలుస్తారు. ఖచ్చితంగా అధికారం ఎటువంటి అటు ఉండాలి కనుక ఒక 50%, 30% మళ్ళీ
కాంగ్రెస్ సర్పంచుల కింద మారే అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే ఇప్పటికీ ఏంటంటే కాంగ్రెస్ మీద ఆ స్టార్ట్ అయిన కొద్దిపాటి వ్యతిరేకతే మనకి 4% తేడా కనపడుతుంది. ఈ లోపు కనుక రైతు భరోసా అమలు చేసి వడ్ల బోనస్ సంబంధించిన అంశాన్ని క్లియర్ చేసుకొని ఇంకేమైనా రుణమాఫీ ఏమైనా క్లోజ్ చేసుకొని ఎన్నికలు పెడితే కనుక ఈ పర్సెంట్ సమాన పోటాపోటీకి వచ్చే అవకాశం కూడా కనపడుతుంది. అంటే ముఖ్యంగా మీరు కొన్ని కీలకమైన కామెంట్లను కూడా రాసినట్టున్నారు దీంట్లో. జనాల దగ్గరికి పోయినప్పుడు సర్వే చేసినప్పుడు సర్వేలలో మీకు మీ దృష్టికి వచ్చినవి ఏమేం పాయింట్స్ అండి? ఇవేనా ఈ పాయింట్స్ని మేజర్గా ఏ ఇష్యూస్ని చెప్తున్నారండి? ఎందుకంటే చాలామంది వయసు పిల్లవాళ్ళు ఇంట్లో మనవాళ్ళు మనవరాళ్ళు లేదంటే కొడుకులు బిడ్డలు మా మీద ముసలోళ్ళ మీద ఒట్టేయించుకొని కాంగ్రెస్కి ఓటేయించారు. ఈ ఒక్కసారికి మనం కాంగ్రెస్కి ఓటేయాలని వేయించుకున్నారు. మరి ఆ రిఫ్లెక్షన్ ఉండాలి కదా. పెన్షన్ 4,000 కావాలి, మహిళలకు 2,500 ఇవ్వాలి, మిగతా అవన్నీ రావాలి కదా, ఉద్యోగాలు రావాలి, ఇవన్నీ వాళ్ళు మాట్లాడుతున్నారు. కాకపోతే ఒక గతంలో ఉన్న ఏదైతే ఒక నిర్బంధం అనే ఒక బందీకాన అనే వాతావరణం నుంచి ఎంతో కొంచెం స్వేచ్ఛగా పరిపాలన జరుగుతుంది. ఇంకోటి చెప్పుకోవడానికి ఒక వేదిక ప్రజావాణి అనేది దొరికింది అనేది ఎక్కువ మంది పాజిటివ్గా చెప్తున్న అంశం ఏంటంటే అంటే నాకు బాధ వచ్చింది. ఇదివరకు ఎక్కడ చెప్పుకోవాలో తెలియకపోయేది, ఇప్పుడు చెప్పుకోవడానికి ఒక అడ్డ ఉంది. పరిష్కారం అయిద్దా లేదా అనేది సెకండరీ అంశం, కానీ చెప్పడానికి ఒక వేదిక దొరుకుతుంది అనేది. కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చిన తర్వాత చేసిన అంతో కొంత మంచిని కూడా చెప్పుకునే పరిస్థితిలో లేదు. రుణమాఫీ ఎట్ ఏ టైం 3 విడతల్లో చేయటం అనేది 20,000 కోట్లైనా చిన్న అమౌంట్ కాదు. అది రైతులకు చేరింది. అది అందులో ఎక్కడ పక్కదారి పట్టలేదు. రుణమాఫీ అనేది పక్కదారి పట్టలేదు, రైతులకే బ్యాంక్ ఖాతాలోకి పోయింది. అదొకటి. ఆ తర్వాత మెస్ ఛార్జీలు పెంచారు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచారు, పిల్లలకి ఎంతో కొంత ఉపయోగపడేది. అంతకుముందు గత 10 ఏళ్ళ నుంచి పెరగలేదు. ఇట్లాంటి 1-2 అంశాలు మంచి చేసినా కానీ దాన్ని చెప్పుకునే పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు లేరు. వాళ్ళు ఓన్ చేసుకోవట్లేదు. ఈ ప్రభుత్వం మనది, రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి అనే విషయాన్ని వాళ్ళు ఓన్ చేసుకోవట్లేదు. ప్రతిరోజు ఈయన దిగిపోతే బాగుండనే ఫీలింగే మంత్రులు పెడుతున్నారు తప్ప ఇదంతా మనం కలిసికట్టుగా చేసుకునే ప్రభుత్వం ఇంకో 10 ఏళ్ళు ఉండాలంటే ఇప్పటి నుంచి ఇంకా జాగ్రత్తగా పరిపాలించుకోవాలనే అది కనపట్లేదు. జనంలో కూడా ఆ రకమైన అభిప్రాయం మనకు కనపడుతుంది. మీకు 1 ఇయరే కదండి కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇందాక మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం ఒక ఇష్యూని. ఏడాది పాలనకే ఎందుకు సర్వే చేయాలనే ఒపీనియన్ ప్రతిసారి ఇది ఒక బెంచ్ మార్క్. యాక్చువల్గా ఫస్ట్ నేను ఎలక్షన్స్ జరిగిన తర్వాత నేను సర్వే ఇప్పట్లో ఏమి ఉండదు అనుకున్నా, కానీ రేవంత్ ఒక మాట అన్నాడు, 100 రోజుల్లో నేను కొన్ని అమలు చేసి చూపిస్తాను అన్నాడు. అప్పుడు నేను సడన్గా 100 రోజులు పూర్తి కాగానే చేయాల్సి వచ్చింది. అంటే 100 రోజుల్లో చేస్తా అన్నప్పుడు జనంలోకి పోతుంది కదా, ఆ లైన్ పోతుంది కదా. అప్పుడు కూడా అంతే. ఆ రోజు కూడా 6 గ్యారెంటీలని ఇంకా అప్పటికి ఇంకా ఇన్ని 5 అంశాలు, కానీ అప్పుడు 3 అంశాలే మొదలైనాయి. 13లో 3 చేశారు, ఇంకా 2 తర్వాత చేశారు. ఆ రోజు కూడా ఇదే. అంటే ఇమ్మీడియట్గా రేవంత్ ప్రభుత్వం మీద అప్పుడు ఏంటంటే ఓకే, ఏదైతే సెక్షన్ ఒక పీపుల్ ఉన్నారో టీఆర్ఎస్ వద్దనుకున్న వాళ్ళందరూ అప్పుడు హ్యాపీగా ఉన్నారు కాంగ్రెస్ వచ్చినందుకు. బీఆర్ఎస్ వాళ్ళు అప్పటికప్పుడే సర్దుకుంటున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు జంప్ చేసే ఆలోచనలు ఆ రోజు 100 రోజులు ఆ పరిస్థితి ఉండే. ఈ రోజు రాజకీయ అనిశ్చితి అనేది తగ్గింది. అంటే ఈ ప్రభుత్వం ఉంటుందా కూలిపోతుందా అనే టెన్షన్ ఏం లేదు. కాకపోతే ఈ 1 ఇయర్ బెంచ్ మార్క్ ఏంటంటే ఒక పరిపాలన 5 ఏళ్ళు ఉన్నప్పుడు ఈ 1 ఇయర్లో వీళ్ళ డైమెన్షన్ తెలుస్తుంది. అంటే ప్రభుత్వం యొక్క విజన్ ఏందనేది తెలుస్తుంది. అంటే వీళ్ళు ఈ 1 ఇయర్కి వేసుకున్న ప్రణాళికలు నెక్స్ట్ 1 ఇయర్కి ఎలాంటి ప్రణాళికలు వేసుకుంటారు. ఎందుకంటే మీకు 2.5 ఇయర్స్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకున్నప్పుడు ఆ 2.5 ఏళ్ళు కష్టపడ్డది, ఆ తర్వాత 2 ఏళ్ళు వాళ్ళని నడిపిస్తుంది. మళ్ళీ ఎలక్షన్, మళ్ళీ లాస్ట్ ఎలక్షన్ 6 నెలలు ఒక డైమెన్షన్ ఉంటుంది. సో అందుకనే మనం ప్రతి సంవత్సరం ఏ ఇయర్కి ఆ ఇయర్ బేరీజ్ వేసుకుంటూ పోతేనే ప్రభుత్వం యొక్క ప్రోగ్రెస్ అనేది మనకు తెలుస్తుంది. ఓవరాల్గా అయితే ఏం చెప్తున్నారు పాలన గురించి అంటే మీరేం చెప్తారు? పాలనకి అదే పాలన ఇనిషియల్ స్టేజ్లో పరిపాలన మీద పాస్ మార్కులకు దగ్గరగా వచ్చారు. వ్యతిరేకత కూడా అదే స్థాయిలో ఉంది. అన్ని వ్యతిరేకత కావచ్చు, అనుకూలత 2 కూడా 30% ఉన్నాయి. సో ఇంకా పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వాన్ని నిరాకరించలేదు, అట్లా నెత్తిన పెట్టుకునే పరిస్థితి కూడా లేదు. థ్యాంక్ యూ అండి. రైట్.